నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణంలో 65 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన కళా సంపదగా వర్ధిల్లుతున్న ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళా కేంద్రాలను పరిరక్షించి యథాతథంగా కొనసాగించాలని అఖిలపక్షం కోరింది. కళావేదికపై కేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకట్రాము అధ్యక్షతన మంగళవారం ఈ సమావేశం జరిగింది. పురపాలక సంఘానికి చెందిన ఈ స్థలంలో గతం నుంచి కళా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం అవసరాల నిమిత్తం వీటిని తొలగిస్తామని నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. దీంతో కళలకు కళాకారులకు ఆశ్రయం కల్పిస్తున్న బీవీఆర్ కళా కేంద్రాన్ని తొలగించవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి మరియు కళాకేంద్రం వ్యవస్థాపకులు బివి రామారావులు మాట్లాడుతూ ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. కొత్తగా ఏం ఆక్రమించడానికి లేదు. 3 ఏప్రిల్న కూడా ఇక్కడ గోడలు కట్టి రోడ్డు పక్కన దారి ఏర్పాటు చేసినటువంటి ఘటన వాళ్ళు మట్టుకు అలాగే అన్యాయమైనటువంటి స్టేట్మెంట్ కోర్టులో ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మేము స్థానిక శాసనసభ్యులకు కూడా చెప్తాం. వారు కూడా మరి దీనికి సానుకూలంగా స్పందించి ఇంత పురాతనమైనటువంటి సాంస్కృతిక సంపద కలిగినటువంటి తాడేపల్లిగూడెం పట్టణానికి ఖ్యాతి తెచ్చినటువంటి ఈ సాంస్కృతిక కేంద్రానికి వాడాలని మనం చేసుకుంటూ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి పెద్దలు, రాజకీయ సంస్థలు, కార్మిక సంఘ నాయకులు, అలాగే క్రీడాకారులు, సాహితీవేత్తలు అందరినీ పిలిచి వారి సలహా సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టడానికి మేము సమావేశం అయ్యాం. ఈ సమావేశం అనంతరం తదుపరి చర్యల మీద మేము నిర్ణయం తీసుకుంటామని మనం చేస్తూ నమస్కారం. సెక్రటరీ ఎన్వి రమణారావు, సిపిఎం సిపిఐ నాయకులు చింతకాయలు బాబురావు, మండలి నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ, త్యాగరాజ గానసభ అధ్యక్షులు గరికిపాటి బాపయ్య శర్మ, ఆత్మబంధువులు ఫౌండేషన్ సెక్రటరీ సీతాల ఉషాకిరణ్, బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఎస్ఎస్ ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై మురళీకృష్ణ, ఇంకా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు, పలువురు కళాకారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పాఠశాలగా ఎంపికైన తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెత్తాడేపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాన్ని మంగళవారం జాతికి అంకితం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీడియో సమావేశం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ ఆవిష్కరించారు. 2020వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చింది. 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాల వారీగా ఎంపికైన బెస్ట్ పిఎం శ్రీ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి 26 ఉత్తమ పిఎం శ్రీ పాఠశాలలుగా ఎంపిక కాగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పెత్తాడేపల్లి గురుకుల విద్యాలయం ఎంపికైంది. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్, ఎంఈఓ వి హనుమ, ప్రిన్సిపల్ భీముడులు రాజారావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ జి ఇందిరా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అన్నదాత సుఖీభవ ఫిర్యాదుల పరిష్కారం కోసం మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి మంగళవారం కలెక్టర్ వివిధ అంశాలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. జిల్లా గ్రీవెన్స్ సెల్ నంబర్ 08832944455 అందుబాటులో ఉంటుందని చెప్పారు. అలాగే గృహ నిర్వహణ పురోగతిపై ప్రగతి సాధించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. P4 బంగారు కుటుంబాలపై దృష్టి పెట్టి సర్వే వేగవంతం చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాలను మండల స్థాయి అధికారులు సందర్శించాలని, దోమల నివారణ చర్యలు, మెష్ల ఏర్పాటుకు స్థానిక సంస్థల నిధుల నుంచి ఖర్చు చేయాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, గృహ నిర్మాణ శాఖ పీడీ ఎస్ భాస్కర్ రెడ్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యాల పట్ల ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి ఫైక్ సలీం బాషా యాజమాన్యాలకు సూచించారు.
అమలాపురం కలెక్టరేట్లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. సామాజిక సేవా దృక్పథంతో విద్యను అభ్యసింపచేసే దిశగా యాజమాన్యాలు వ్యవహరించాలని సూచించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని పాఠశాలలకు ట్యూషన్ ఫీజు ఒకే విధంగా ఉంటుందన్నారు. పాఠశాలల కన్నా మిన్నైన సర్వీసులు మేము ఇస్తాము అన్న ఉద్దేశంతోనే మా దగ్గరికి పంపుతారని మీరు చెప్పారు. కాబట్టి ఆ విధమైన మిన్నైన సర్వీస్ ఇవ్వడానికే మీరు ప్రయత్నించాలి. దానికోసం మీకు రెండో వెర్షన్ జనంలో ఏమనుకుంటున్నారు అన్నది మీకు తెలవాలనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. మామూలుగా చట్టపరంగా నలుగురు ఆఫీసర్గా ప్రజలు ఏమనుకుంటున్నారు, వీళ్ళలో చెప్పే ప్రతి అంతా కూడా ప్రజలతో మమేకమైన వాళ్ళు చెప్పినవన్నీ కూడా అటువంటి పాయింట్స్. ఇప్పుడు మేము ప్రభుత్వ పాఠశాలలో మా డిఈఓ గారి నిర్వహణలో ప్రభుత్వ పాఠశాలలకి నేను చాలా స్కూల్స్కి ఇన్స్పెక్షన్కి వెళ్తాను. ఎందుకంటే ఎండిఎం మెన్యూ అమలు జాబ్ చార్ట్లు మాదన్నమాట. అది చూడడానికి నేను పాఠశాలకు వెళ్తాను. చాలా చక్కటి వాతావరణం, అక్కడ కూడా ఎక్కువ 70%, 80%, 90% మార్కులతో ఉత్తీర్ణత, చక్కటి మధ్యాహ్న భోజనం, మెరుగైన మెన్యూ. చక్కగా మనం వెళ్ళినప్పుడైతే వెజ్ బిర్యానీ ఆలు కూర్మ చేశారు, ఇంట్లో కన్నా బాగా చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు చోరీకి గురైన 3,456 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అందించినట్లుగా జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. స్థానిక సురేష చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్ ఆవరణలో గల కళ్యాణ మండపంలో చోరీకి గురై రికవరీ చేసిన 480 మొబైల్ ఫోన్లను మంగళవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 16 విడతలుగా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశామన్నారు. వీటి విలువ సుమారు 5,33,00,000 వరకు ఉంటుందని పేర్కొన్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావులు పాల్గొన్నారు. రోజు మనము ఏలూరు జిల్లాలో ఈ పోయిన సెల్ ఫోన్స్ ఈ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మన మొబైల్ వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారా గుర్తించి ఎవరైనా వినియోగదారులు డైరెక్ట్గా సిఈఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసినా లేకపోతే మన వాట్సాప్ నెంబర్కి అప్లోడ్ చేసినా వాళ్ళు పోయిన మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాళ్ళకి అందజేసే కార్యక్రమం మనం చేస్తున్నాము. టోటల్ మనము 480 సెల్ ఫోన్స్ రికవర్ చేసుకొని వాళ్ళకి ఈరోజు అందించడం జరుగుతుంది. ఇది 16th ఫేజ్. ఇప్పటి వరకు కూడా మనము 3,456 మొబైల్ ఫోన్స్ని ప్రజలకి తిరిగి అందించడం జరిగింది. దీని అంచనా విలువ సుమారుగా 5,33,35,000 వరకు ఉంటుంది. ఈ రికవరీ చేసిన ఫోన్లు మన జిల్లా మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాలు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫోన్స్ని రికవరీ చేసి పోగొట్టుకున్న ప్రజలకి అందించడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే, ఇలా ఏదైనా మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ కొంటున్నప్పుడు ముఖ్యంగా OLX కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ షాప్స్లో కానీ మీరు ఈ ఆల్రెడీ దొంగతనం చేసిన ఫోన్ని మీకు అమ్మే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఇట్లాంటి ఫోన్స్ ఏమైనా ఎవరైనా అమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా అట్లాంటి కంప్లైంట్ ఏదైనా ఉందా లేదా వెరిఫైడ్ షాప్స్లో మీరు కొనుక్కోవడం మంచిది. ఇంకా ఈ మధ్య మనం నోటీస్ చేసాము, OLXలో సైబర్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ లాంటివి ఆర్డర్ పెట్టడము, మొబైల్ ఫోన్స్ లాంటివి ఆర్డర్ పెట్టుకొని ఆ మొబైల్ ఫోన్స్ని మళ్ళీ OLXలో అమ్మడము. సో ఈవెన్ సైబర్ ఫ్రాడ్లో కూడా మీరు ముద్దాయిలుగా చేరే అవకాశం ఉంటుంది. ఏలూరు జిల్లా భీముడోలు రైతు సహకారక సేవా కేంద్రం అధ్యక్షులుగా ఏపీ ఆప్కాట్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మంగళవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సొసైటీ కార్యాలయంలో ప్రీమియాన్ కమిటీ డైరెక్టర్లుగా గేదెల శ్రీనివాసరావు, వెజ్జు రాంబాబులు గన్నితో కలిసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా సహకార అధికారి ఆర్మిల్లి శ్రీనివాస్, కూటమి నాయకులు
సొసైటీ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ విజ్ఞానం పెరగడం ద్వారానే సమాజ అభివృద్ధి, భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం మున్సిపల్ ఉద్యోగుల పని విధానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పులపర్తి. మార్పు లేకపోతే చర్యలు తప్పవని వ్యాఖ్య. 72 మంది హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా వైద్య సేవలు అందించిన తణుకు ముల్లపూడి ఆసుపత్రి వైద్య నిపుణులు. కృతజ్ఞతలు తెలిపిన తిమ్మరాజు స్కూల్ ఉపాధ్యాయులు. తణుకు దేవాలయాల్లో నాగపంచమిని నిర్వహించి భక్తిని చాటుకున్న ప్రజలు. ప్రముఖ సినీ గేయ రచయిత సినారే జయంతిని నిర్వహించి నివాళులర్పించిన తణుకు సాహితీ సామ్రాజ్యం. ఆయన గేయాలను ఆలాపించిన విద్యార్థులు. తాడేపల్లిగూడ ఆఫీసర్స్ క్లబ్, బీవీఆర్ కళా కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన అఖిలపక్ష నేతలు. అన్నదాత సుఖీభవ ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేయాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. విద్యార్థుల సౌకర్యాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. అమలాపురంలో ప్రైవేట్ విద్యాసంస్థలకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి షైక్ సలీం భాషా. ఏలూరు జిల్లాలో చోరీకి గురైన 3456 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు. ప్రకటించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. బాధితులకు అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.